రాష్ట్రంలో ఎక్కడ మంచినీటి సరఫరా సమస్య రాకుండా చర్యలు చేపట్టాలని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు అధికారులను ఆదేశించారు. వాహన రిజిస్ట్రేషన్ ప్రక్రియ 24 గంటల్లో పూర్తి అయ్యేలా చూడాలని సీఎం సూచించారు. తీవ్ర ఉష్ణోగ్రతలు నమోదవుతున్న ప్రాంతాల్లో వడదెబ్బకు గురికాకుండా ప్రజలకు ఉపశమనం కలిగేలా మంచినీరు, మజ్జిగ, ఓఆర్ఎస్ను పంపిణీ చేసేలా చర్యలు చేపట్టాలని ముఖ్యమంత్రి ఆదేశించారు. రాష్ట్రంలో ఎక్కడా మంచినీటి సరఫరా సమస్య రాకుండా చర్యలు చేపట్టాలని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఆదేశించారు. నీటి సరఫరా కోసం జిల్లా కలెక్టర్లకు 1 కోటి రూపాయల చొప్పున నిధులు విడుదల చేయాలని ప్రభుత్వ ప్రధాన కార్యదర్శిని సీఎం ఆదేశించారు. కొరత ఉన్న చోట ట్యాంకర్ల ద్వారా నీటి సరఫరా చేయాలన్నారు. బోర్లు కూడా మరమ్మతులు చేయాలని స్పష్టం చేశారు. రాష్ట్రంలో వాహనాల రిజిస్ట్రేషన్ ప్రక్రియను మరింత సులభతరం చేసేలా వాహన డీలర్లను అదనపు రిజిస్ట్రేషన్ అథారిటీగా గుర్తించేందుకు సీఎం ఆమోదాన్ని తెలియజేశారు. వాహన రిజిస్ట్రేషన్ ప్రక్రియ 24 గంటల్లో పూర్తయ్యేలా చూడాలని సీఎం సూచించారు. రాష్ట్ర సచివాలయంలోని ఆర్టీజీఎస్ కేంద్రం నుంచి వివిధ శాఖల పనితీరుపై సీఎం సమీక్ష నిర్వహించారు. ప్రభుత్వం అందించే పౌర సేవల్లో ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ వినియోగం మరింత పెంచేందుకు, సమర్థంగా వినియోగించేందుకు వీలుగా నిపుణులతో కూడిన సలహా మండలి ఏర్పాటు చేయాలని ముఖ్యమంత్రి సూచించారు. రాష్ట్రంలో డ్రోన్ల వినియోగం పెంచేలా ఓ వర్క్ షాప్ నిర్వహించాలని సీఎం పేర్కొన్నారు. మైనింగ్ కార్యకలాపాలను సమర్థంగా నిర్వహించేందుకు మధ్యప్రదేశ్ డ్రోన్ వ్యవస్థను వినియోగిస్తున్న తీరును అధ్యయనం చేసి ఏపీలోనూ అమలు చేసేలా చూడాలన్నారు. అవేర్ సాంకేతికతను వినియోగించుకుని వేసవిలో తీసుకోవాల్సిన జాగ్రత్తలపై ప్రజలకు అవగాహన కల్పించాలన్నారు. తీవ్ర ఉష్ణోగ్రతలు నమోదవుతున్న ప్రాంతాల్లో వడదెబ్బకు గురికాకుండా ప్రజలకు ఉపశమనం కలిగేలా మంచినీరు, మజ్జిగ, ఓఆర్ఎస్ను పంపిణీ చేసేలా చర్యలు చేపట్టాలని ముఖ్యమంత్రి ఆదేశించారు. స్వచ్ఛంద సంస్థల సహకారాన్ని కూడా తీసుకోవాలని స్పష్టం చేశారు. ప్రభుత్వ శాఖలు ప్రజలకు అందించే వివిధ పౌర సేవలు మెరుగ్గా అందించేందుకు ఎప్పటికప్పుడు వినూత్న ఆలోచనలు చేయాలని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు అధికారులకు దిశానిర్దేశం చేశారు. ప్రభుత్వ సేవల్లో మెరుగైన ప్రజాభిప్రాయం కోసం పబ్లిక్ కనెక్ట్ అనేది కీలకమని సీఎం స్పష్టం చేశారు. ప్రజల్లో విశ్వాసాన్ని, క్రెడిబిలిటీని పెంచేలా ప్రభుత్వ శాఖలు చర్యలు తీసుకోవాలని ముఖ్యమంత్రి దిశానిర్దేశం చేశారు. ప్రతి ప్రభుత్వ శాఖ నిర్దేశిత ప్రమాణాలకు తగినట్టుగా పనిచేయాల్సిందేనని ముఖ్యమంత్రి సూచించారు. పంటలకు ధర విషయంలోనూ రైతులకు ఇబ్బందులు లేకుండా ఎప్పటికప్పుడు మార్కెట్ను విశ్లేషించి తగిన చర్యలు చేపట్టాల్సిందిగా ఆర్టీజీఎస్ అధికారులను సీఎం ఆదేశించారు. ప్రభుత్వ కార్యక్రమాలు, సంక్షేమ పథకాల అమలు తీరును పర్యవేక్షించేలా సీనియర్ అధికారులు క్షేత్రస్థాయిలో పర్యవేక్షించాలని ముఖ్యమంత్రి దిశానిర్దేశం చేశారు. కార్యదర్శుల స్థాయి అధికారులు నెలలో 3 రోజుల పాటు, హెచ్ఓడీలు 6 రోజుల పాటు, జిల్లా కలెక్టర్లు 8 రోజుల పాటు 7 క్షేత్రస్థాయిల్లో పర్యటించి ప్రజలతో మమేకం కావాలని నిర్దేశించారు. ప్రజాభిప్రాయ సేకరణ కోసం కాల్ సెంటర్ ద్వారా వివరాలను సేకరించాలని సీఎం సూచించారు. ప్రజలకు మెరుగైన సేవలు అందించేలా ఉత్తమ విధానాలు అనుసరించాలన్నారు. అధికారులు ఏ అంశంలో ప్రత్యేక శ్రద్ధ పెడుతున్నారో అక్కడ మంచి ఫలితాలు వస్తున్నాయని, మిగిలిన చోట్ల కూడా అదే చొరవ చూపాలన్నారు. అత్యవసర సేవలు మినహా ప్రభుత్వ శాఖలు అందించే మిగతా అన్ని సేవల్ని ఆన్లైన్లో అందించాలని స్పష్టం చేశారు. చేపల వేట నిషేధం ముగిసిన తర్వాత అవేర్ ద్వారా వచ్చే డేటా ఆధారంగా చేపలు సమృద్దిగా లభించే ప్రాంతాలను మత్స్యకారులకు అందజేయాలని ముఖ్యమంత్రి పేర్కొన్నారు. ఈ సమీక్షలో సమాచార, పౌర సంబంధాల శాఖ మంత్రి కులుసు పార్థసారథి, సీఎస్జీ సాయి ప్రసాద్, వివిధ శాఖల ఉన్నతాధికారులు పాల్గొన్నారు. గోదావరి పుష్కరాలను అత్యంత ప్రతిష్టాత్మకంగా నిర్వహించేలా ఏర్పాట్లు చేస్తున్నట్లు మంత్రి నారాయణ తెలిపారు. నిధుల అంచనాలపై పూర్తి స్పష్టత వచ్చిన తర్వాత సీఎం చంద్రబాబు అనుమతితో పనులు ప్రారంభిస్తామని మంత్రి తెలిపారు. త్వరలో పుష్కరాలకు సంబంధం ఉన్న అన్ని శాఖలతో సమన్వయ సమావేశం ఏర్పాటు చేస్తామని నారాయణ తెలిపారు. గోదావరి పుష్కరాలను అత్యంత ప్రతిష్టాత్మకంగా నిర్వహించేలా ఏర్పాట్లు చేస్తున్నట్లు మంత్రి నారాయణ తెలిపారు. వచ్చే ఏడాది జరిగే పుష్కరాల కోసం సంబంధిత శాఖలన్నీ సమన్వయంతో పనిచేసి విజయవంతం చేస్తామని చెప్పారు. పుష్కరాల్లో మున్సిపల్ శాఖ తరపున చేపట్టాల్సిన పనులు, నిధుల అంచనాలపై మంత్రి నారాయణ సమీక్ష చేశారు. తూర్పుగోదావరి జిల్లాకు చెందిన ప్రజాప్రతినిధులు, అధికారులతో ఈ సమావేశం జరిగింది. 2015లో జరిగిన గోదావరి పుష్కరాలకు కేవలం 3 నెలల ముందే పనులు చేపట్టామని, ఈసారి సుమారు ఏడాది ముందుగా పనులు ప్రారంభించి పక్కాగా పూర్తి చేస్తామని మంత్రి చెప్పారు. రాజమహేంద్రవరం మున్సిపల్ కార్పొరేషన్తో పాటు కొవ్వూరు, నిడదవోలు, మండపేట మున్సిపాలిటీల పరిధిలో చేపట్టాల్సిన పనులు, వాటికి అవసరమయ్యే నిధుల వివరాలతో అధికారులు పవర్ పాయింట్ ప్రెజెంటేషన్ ద్వారా మంత్రికి వివరించారు. ఆయా పట్టణాల్లో ప్రయారిటీ ప్రకారం పనులు చేపట్టాలని మంత్రి సూచించారు. ముందుగా రోడ్లు, డ్రైన్లతో పాటు తాగునీరు, పార్కుల పనులు చేపట్టాలని చెప్పారు. నిధుల అంచనాలపై పూర్తి స్పష్టత వచ్చిన తర్వాత సీఎం చంద్రబాబు అనుమతితో పనులు ప్రారంభిస్తామని మంత్రి తెలిపారు. మరోవైపు ఇరిగేషన్, దేవాదాయ శాఖ కూడా ఇప్పటికే పనులు ప్రారంభించినట్లు మంత్రి చెప్పారు.
త్వరలో పుష్కరాలకు సంబంధం ఉన్న అన్ని శాఖలతో సమన్వయ సమావేశం ఏర్పాటు చేస్తామని మంత్రి ఈ సందర్భంగా తెలియజేశారు. ఏదైతే మెయింటైన్ చేసే విషయాలు ఉన్నాయో ఘాట్ల దగ్గర మెయింటైన్ చేసే విషయం కానీ, అదేవిధంగా అక్కడ వాటర్ కానీ, అక్కడ వచ్చి షెల్టర్స్ ఏర్పాటు చేయటం కానీ, డ్రింకింగ్ వాటరు, ఫుడ్, వీటన్నిటి మీద ఈరోజు ఎమ్మెల్యేలతో డిస్కస్ చేయడం జరిగింది. గత అనుభవాలను పెట్టుకొని వాళ్ళందరూ కొన్ని సలహాలు కూడా ఇచ్చారు. దాంట్లో ఫేజ్ 1 ఏంటంటే మున్సిపాలిటీలో, ఈ యొక్క మున్సిపాలిటీస్లో మండపేట కావచ్చు, కొవ్వూరు కావచ్చు, నిడదవోలు కావచ్చు, రాజమండ్రి, ఈ 4 మున్సిపాలిటీలో ఈ యొక్క పుష్కరాలను దృష్టిలో పెట్టుకొని బేసిక్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ని శాచ్యురేషన్ పాయింట్లో చేయాలంటే ఎలా చేయాలనే దాని మీద కొంత ఎమ్మెల్యేలు వాళ్ళు సజెషన్స్ ఇచ్చారు. వాటిని అన్నింటిని బేస్ చేసుకొని ఇప్పుడు కమిషనర్సు, సిడిఎంఏ గారు, అదేవిధంగా సెక్రటరీ గారు కూర్చొని వర్కౌట్ చేస్తున్నారు. అది ఇవాళ ఎంత లేట్ అయినా అది కంప్లీట్ చేయమన్నాము. అది కంప్లీట్ అయిన తర్వాత దాని మీద ఫండ్స్ ఎలా చేయాలనేది గవర్నర్ ముఖ్యమంత్రి గారితో డిస్కస్ చేసి ఆ ఫండ్స్ని అలాట్ చేసుకొని వెంటనే వర్క్ స్టార్ట్ చేయాలని ఉద్దేశం. ఎందుకంటే 2014-19లో కేవలం ఒక 3 నెలల ముందు స్టార్ట్ చేసాం. ఒక 3 months ముందే గోదావరి పుష్కరాలకు సంబంధించిన ఇన్ఫ్రాస్ట్రక్చర్, అటు ఇరిగేషన్ డిపార్ట్మెంట్ కావచ్చు, పంచాయతీ కావచ్చు, ఎండోమెంట్స్ కావచ్చు, R&B కావచ్చు, మున్సిపాలిటీ కావచ్చు, అదర్ డిపార్ట్మెంట్స్ కూడా కేవలం 3 నెలల ముందు స్టార్ట్ చేశారు. అలా కాకుండా ఇప్పుడు ముందుగానే స్టార్ట్ చేయాలనే ఉద్దేశంతో ఆల్రెడీ సీఎం గారు ఇన్స్ట్రక్షన్స్ ఇచ్చారు. అన్ని డిపార్ట్మెంట్లు ఎవరి డిపార్ట్మెంట్ వర్క్ చేస్తున్నారు. ప్రధాని మోదీ నాయకత్వంపై ప్రజల విశ్వాసానికి ఎన్నికల ఫలితాలే స్పష్టమైన నిదర్శనమని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు పివిఎన్ మాధవ్ అన్నారు. తమిళనాడు, కేరళం రాష్ట్రాల్లో కూడా బీజేపీ ఓటు శాతంలో గణనీయమైన పెరుగుదల నమోదైందన్నారు. యువత, మహిళలు, రైతులు, మధ్యతరగతి మద్దతే విజయానికి కీలకంగా మారిందన్నారు. ప్రధాని మోడీ నాయకత్వంపై ప్రజల విశ్వాసానికి ఈ ఎన్నికల ఫలితాలే స్పష్టమైన నిదర్శనమని బీజేపీ రాష్ట్ర అధ్యక్షులు పివిఎన్ మాధవ్ అన్నారు. వికసిత్ భారత్ లక్ష్యంతో దేశం ముందుకు సాగాలని ప్రజలు ఆకాంక్షిస్తున్నారని తెలిపారు. ప్రధాని నరేంద్ర మోడీ, అమిత్ షా, నితిన్ నబీన్ నాయకత్వంపై ప్రజలకు గట్టి నమ్మకం ఉందని వెల్లడించారు. బీజేపీ విజయానికి కృషి చేసిన ప్రతి నాయకుడు, కార్యకర్తకు హృదయపూర్వకంగా అభినందనలు తెలియజేశారు. అస్సాం, పుదుచ్చేరి, పశ్చిమ బెంగాల్లో బీజేపీకి స్పష్టమైన మెజారిటీ లభించిందని, తమిళనాడు, కేరళం రాష్ట్రాల్లో కూడా బీజేపీ ఓటు శాతంలో గణనీయమైన పెరుగుదల నమోదైందని అన్నారు. అభివృద్ధి, జాతీయ భద్రత, పారదర్శక పాలనకు ప్రజలు పూర్తి మద్దతు ఇచ్చారని తెలిపారు. కేంద్ర సంక్షేమ పథకాలు, మౌలిక వసతులు, డిజిటల్ పురోగతికి దేశవ్యాప్తంగా ప్రశంసలు వచ్చాయన్నారు. యువత, మహిళలు, రైతులు, మధ్యతరగతి మద్దతే విజయానికి కీలకంగా మారిందన్నారు. రాష్ట్రంలో బీజేపీ బలోపేతానికి కృషి నిరంతరం కొనసాగుతుందని స్పష్టం చేశారు. ప్రజల సమస్యల పరిష్కారానికి కట్టుబడి ఉంటామన్నారు. దేశాభివృద్ధి కోసం అందరూ ఏకమై ముందుకు రావాలని మాధవ్ పిలుపునిచ్చారు. మోడీ సుపరిపాలనే బీజేపీ విజయ రహస్యమని ఎన్టీఆర్ జిల్లా టీడీపీ అధ్యక్షురాలు గద్దె అనురాధ పేర్కొన్నారు. దేశ ప్రజలు ఆంధ్ర రాష్ట్రంలో కూటమి పాలనను గ్రహించారని, ఆయా రాష్ట్రాల్లో ఎన్డీఏ పక్షంలోని ప్రభుత్వాలను గెలిపించుకున్నారని అభిప్రాయం వ్యక్తం చేశారు. పశ్చిమ బెంగాల్ రాష్ట్ర ప్రజలు మోడీ పాలనలో తమకు రక్షణ ఉంటుందని భావించారని, దానికి నిదర్శనమే ఈ ఫలితాలు అని గద్దె అనురాధ తెలిపారు. భారతదేశానికి రక్షణతో కూడిన సుపరిపాలన అందిస్తున్న నరేంద్ర మోడీ నాయకత్వం రోజురోజుకి బలపడుతుందని, ఆంధ్ర రాష్ట్రంలో కూటమి ప్రభుత్వంలో జరుగుతున్న అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాలను గ్రహించిన దేశ ప్రజలు ఆయా రాష్ట్రాల్లో ఎన్డీఏ పక్షంలోని ప్రభుత్వాలను గెలిపించుకున్నారని ఎన్టీఆర్ జిల్లా టీడీపీ అధ్యక్షురాలు గద్దె అనురాధ పేర్కొన్నారు. పటమట ఎన్టీఆర్ సర్కిల్ వద్ద పలు రాష్ట్రాల్లో ఎన్డీఏ గెలుపును ఆస్వాదిస్తూ జరిగిన విజయోత్సవ కార్యక్రమంలో ఎన్టీఆర్ జిల్లా టీడీపీ అధ్యక్షురాలు గద్దె అనురాధ పాల్గొన్నారు. ఈ సందర్భంగా గద్దె అనురాధ మాట్లాడుతూ దేశవ్యాప్తంగా ఎన్డీఏ కూటమి విజయ దుందుబి మోగించిందని పేర్కొన్నారు. నరేంద్ర మోడీ నాయకత్వంలోని బీజేపీ, ఎన్డీఏ పార్టీలు అస్సాం, పుదుచ్చేరి వంటి రాష్ట్రాల్లో వారి ప్రభుత్వాలు నిలబెట్టుకుంటూ పశ్చిమ బెంగాల్ రాష్ట్ర ప్రజలు మోడీ పాలనలో తమకు రక్షణ ఉంటుందని భావించారని, దానికి నిదర్శనమే ఈ ఫలితాలు అని గద్దె అనురాధ తెలిపారు. ఆంధ్రప్రదేశ్లో కూడా ప్రజలు అభివృద్ధి, పారదర్శక పాలన ఆశిస్తూ కూటమి ప్రభుత్వంలో సంతోషంగా ఉన్నారని అన్నారు. దేశంలో ప్రధాని నరేంద్ర మోడీ నాయకత్వాన్ని, రాష్ట్రంలో నారా చంద్రబాబు నాయుడు పాలనను ప్రజలు స్పష్టంగా గుర్తిస్తున్నారని తెలిపారు. మోడీ, చంద్రబాబు, పవన్ కళ్యాణ్ నాయకత్వంలో రాష్ట్రం మరింత అభివృద్ధి పదంలో ముందుకు సాగుతుందని విశ్వాసం వ్యక్తం చేశారు. కూటమి విజయంతో ప్రజలకు శ్రేయస్సు, స్థిరత్వం లభిస్తాయని ఆమె పేర్కొన్నారు. వెస్ట్ బెంగాల్లో బ్రహ్మాండమైన మెజారిటీని సాధిస్తూ 200 పైన మరి ఈ రోజున సీట్లని చేజిక్కించుకోవటం అంటే మరి ఇది నిజంగా మోడీ గారి పాలనకి నిదర్శనం.
ముఖ్యంగా ప్రజలందరూ కూడా మోడీ గారి పాలన, అభివృద్ధి, అదేవిధంగా ముఖ్యంగా అక్కడ ఉన్న పరిస్థితులను బట్టి రక్షణని కోరుకున్నారు వెస్ట్ బెంగాల్లో అని మనకి అర్థమవుతూ ఉంది. ఏదైనా డబుల్ ఇంజన్ సర్కార్ ఈ రోజున మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్నే మనం చూసుకుంటే ఒక ఉదాహరణగా ఇక్కడ ఏ రకమైన పాలన, అభివృద్ధి జరుగుతూ ఉందో మనం కేంద్రాన్ని కలుపుకుని నారా చంద్రబాబు నాయుడు గారు మరి ఇవాళ జనసేన మన కూటమిగా ఏర్పడి ఎన్ని చక్కటి ఫలితాలు సాధిస్తూ ఇటు పరిశ్రమల్ని ఆకర్షిస్తూనే, సంక్షేమ కార్యక్రమాలను జరుపుతూనే, సంపదని సృష్టిస్తూనే ఏ రకంగా ముందుకు వెళ్తూ ఉందో మరి ఇవన్నీ కూడా దేశం మొత్తం గమనిస్తూ ఉంది. మూడోసారి విజయాన్ని నమోదు చేస్తూ ముందుకు వెళుతోంది. బెంగాల్లో ఏంటంటే దేశ సమగ్రత, సమైక్యతకి సూచిగా ఈరోజు బెంగాల్లో భారతీయ జనతా పార్టీ విజయ దుందుబి మోగించింది. 2016 ఎన్నికల్లో కేవలం 3 సీట్లు మాత్రం ఉన్నటువంటి బీజేపీ 2021కి వచ్చేసరికి 77 సీట్లు, అదేవిధంగా 2026కి వచ్చేసరికి సుమారు 200 స్థానాల్లో విజయం తీసుకెళ్తుంది. ఈరోజు బెంగాల్ గెలుపు ఈరోజు ఏవైతే మమతా బెనర్జీ ఏదైతే ఉందో మరో బంగ్లాదేశ్గా తయారు చేయాలనుకున్నటువంటి బెంగాల్ని ఈరోజు ప్రజలు మమతా బెనర్జీని ఓడించి భారతీయ జనతా పార్టీకి పట్టం కట్టింది. కాబట్టి ఈరోజు జరిగినటువంటి విజయం ఈరోజు భారతీయ జనతా పార్టీ పశ్చిమ బెంగాల్ ఎలక్షన్స్లో ముఖ్యంగా 200 స్థానాలు పైగా దూసుకు ముందుకు వెళ్తోంది. అదేవిధంగా కేరళలో కూడా మంచి పర్సంటేజీ, తమిళనాడులో కూడా మంచి పర్సంటేజీ, అస్సాంలో దేశం మొత్తం గర్వంగా చెప్పుకునే విధంగా ప్రజలు తీర్పిచ్చారని చెప్పని మనం భావించవచ్చు. ముఖ్యంగా వెస్ట్ బెంగాల్ ఒక గెలుపు అనేది దేశ రక్షణ కోసం, అలానే అక్రమ చొరబాట్లు ఏవైతే మనం మొదటి నుంచి ఇబ్బంది పడుతున్నామో ఆ అక్రమ చొరబాట్లని తొలగించే విధంగా ఈరోజు మోదీ గారి ప్రభుత్వాన్ని ఆశీర్వదిస్తా ప్రజలందరూ కూడా ఎంత ఘన విజయాన్ని అందించారనేది మనం చూస్తా ఉన్నాం. అంటే ఎన్డీఏ ప్రభుత్వం కనుక దేశంలో ఉంటే దేశ ప్రజలందరికీ కూడా, ఏ రాష్ట్రం అయినప్పటికీ కూడా అందరికీ న్యాయం జరిగిద్దని చెప్పని ప్రజలు మొత్తం నమ్మారు. కాబట్టి నాకు తెలిసి ఏపీని ఎగ్జాంపుల్గా తీసుకొని మరి వాళ్ళ ఆలోచన విధానం మార్చుకొని విజయవాడలో జనగణన కార్యక్రమం ప్రారంభమైంది. విజయవాడ నగరపాలక సంస్థ కమిషనర్ మరియు చీఫ్ సెన్సస్ ఆఫీసర్ ధ్యానచంద్ర ఆదేశాల మేరకు ఎన్యూమరేటర్లు ప్రజల నుండి వివరాలు సేకరించారు. ప్రజలు గణకులకు పూర్తి సహకారం అందించి సరైన సమాచారం ఇవ్వాలని కమిషనర్ విన్నవించారు. విజయవాడ నగరపాలక సంస్థ పరిధిలో జనగణన కార్యక్రమం సోమవారం ఘనంగా ప్రారంభమైందని కమిషనర్ మరియు చీఫ్ సెన్సస్ ఆఫీసర్ ధ్యానచంద్ర అన్నారు. ఈ సందర్భంగా కమిషనర్ మాట్లాడుతూ జనగణన దేశ అభివృద్ధికి కీలకమైన ప్రక్రియ అని, సరైన డేటా ఆధారంగా ప్రభుత్వ విధానాలు రూపుదిద్దుకుంటాయని తెలిపారు. అధికారికంగా మే 1, 2026 నుండి మొదలైనప్పటికీ ఎన్యూమరేటర్లు ఇళ్లను ఈ 3 రోజులు మ్యాప్ చేసుకున్నారని, సోమవారం నుండి ప్రజల నుండి ప్రశ్నోత్తరాల ద్వారా జనగణన ప్రారంభించారని తెలిపారు. నగరంలోని ప్రతి ఇంటిని సందర్శిస్తూ కుటుంబ సభ్యుల వివరాలు, వృత్తి, విద్య, నివాస పరిస్థితులు తదితర సమాచారాన్ని సేకరించేందుకు ప్రత్యేకంగా శిక్షణ పొందిన గణకులు సేకరిస్తారని అన్నారు. ప్రజలు గణకులకు పూర్తి సహకారం అందించి సరైన సమాచారం ఇవ్వాలని కమిషనర్ విన్నవించారు. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారి ఫ్యూచర్ రెడీ సంకల్పం, మంత్రి నారా లోకేష్ చొరవతో రాష్ట్ర ఉత్తమ ఉపాధ్యాయులను సింగపూర్ మరియు ఫిన్లాండ్ వంటి దేశాలకు అంతర్జాతీయ శిక్షణ కోసం పంపుతూ విద్యా వ్యవస్థలో విప్లవాత్మక మార్పులు తెస్తోంది. ఈ శిక్షణ ద్వారా మన ఉపాధ్యాయులు అంతర్జాతీయ బోధనా పద్ధతులను అలవర్చుకుని ప్రభుత్వ పాఠశాల విద్యార్థులను ప్రపంచ స్థాయికి పోటీకి సిద్ధం చేసే లెర్నింగ్ ఫెసిలిటేటర్స్గా ఎదుగుతున్నారు. పారదర్శకతతో ఎంపికైన ఈ బృందం క్షేత్రస్థాయిలో నాణ్యమైన విద్యను అందిస్తూ మన రాష్ట్ర విద్యా ప్రమాణాలను ప్రపంచ పటంలో అగ్రస్థానంలో నిలబెట్టేందుకు కృషి చేస్తోంది. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం పాఠశాల విద్యారంగంలో మౌలిక సదుపాయాలతో పాటు బోధనా నాణ్యతను అంతర్జాతీయ స్థాయికి పెంచే లక్ష్యంతో ఒక గొప్ప కార్యక్రమానికి శ్రీకారం చుట్టింది. ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఫ్యూచర్ రెడీ సంకల్పంలో భాగంగా మన విద్యార్థులు ప్రపంచవ్యాప్తంగా ఎక్కడ ఉన్నా వారితోనైనా పోటీ పడేలా తీర్చిదిద్దటమే ఈ యజ్ఞం యొక్క ప్రధాన ఉద్దేశం. దీనిని కార్యరూపంలోకి తెస్తూ విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ ప్రత్యేక చొరవతో 2025లో రాష్ట్ర ఉత్తమ ఉపాధ్యాయ అవార్డు పొందిన 37 మంది ఉపాధ్యాయుల బృందం ప్రస్తుతం సింగపూర్లోని ప్రతిష్టాత్మక నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఎడ్యుకేషన్లో అంతర్జాతీయ స్థాయి శిక్షణ పొందుతున్నారు. మే 4 నుండి 8వ తేదీ వరకు జరిగే ఈ శిక్షణలో కేవలం ప్రతిభ ఆధారంగా ఎంపికైన హెడ్ మాస్టర్
మాస్టర్లు, స్కూల్ అసిస్టెంట్లు, ప్రిన్సిపాల్లు మరియు ఫిజికల్ డైరెక్టర్లు భాగస్వాములయ్యారు. వీరిలో మహిళా ఉపాధ్యాయులకు కూడా ప్రాధాన్యత లభించడం విశేషం. డిజైనింగ్ లెర్నింగ్, ఇన్స్పైరింగ్ థింకింగ్ అనే నినాదంతో సాగుతున్న ఈ కార్యక్రమంలో ఉపాధ్యాయులు కేవలం సమాచారాన్ని అందించేవారుగా కాకుండా విద్యార్థుల్లో విమర్శనాత్మక ఆలోచనలు రేకెత్తించే లెర్నింగ్ ఫెసిలిటేటర్స్గా మారుతున్నారు. సింగపూర్ విద్యా విధానం ఆధునిక తరగతి గది నిర్వహణ మరియు డిజిటల్ బోధనా పద్ధతులను అధ్యయనం చేయడంతో పాటు ఇషున్ సెకండరీ స్కూల్ వంటి అంతర్జాతీయ పాఠశాలను సందర్శించి అక్కడి మెలకువలను వీరు స్వయంగా పరిశీలిస్తున్నారు. సింగపూర్ పర్యటనతో ఆగకుండా త్వరలో మరో 29 మంది ఉపాధ్యాయులను ఫిన్లాండ్లోని యూనివర్సిటీ ఆఫ్ తుర్కుకు పంపేందుకు ప్రభుత్వం సిద్ధమవుతోంది. పర్యటన ముగించుకుని తిరిగి వచ్చిన తర్వాత ఈ ఉపాధ్యాయులు రాష్ట్రంలోని ఇతర ఉపాధ్యాయులకు మెంటర్లుగా వ్యవహరిస్తూ క్షేత్రస్థాయిలో విద్యా ప్రమాణాలను పెంచడానికి కృషి చేస్తారు. నేషనల్ ఎడ్యుకేషన్ పాలసీ లక్ష్యాలకు అనుగుణంగా మన ప్రభుత్వ పాఠశాల విద్యార్థులను ప్రపంచ పౌరులుగా తీర్చిదిద్దాలనే ప్రభుత్వ దృఢ సంకల్పం ఈ అద్భుతమైన మార్పుకు నాంది పలికింది. పీజీఆర్ఎస్ కార్యక్రమం ద్వారా వచ్చే ప్రతి అర్జీపైన ప్రత్యేకంగా దృష్టి సారించాలని కలెక్టర్ డాక్టర్ జి లక్ష్మీశా అధికారులను ఆదేశించారు. క్షేత్రస్థాయి అధికారులతో సమన్వయం చేసుకుంటూ జిల్లా స్థాయి అధికారులు నిర్దేశ గడువులోగా అర్జీల పరిష్కారానికి కృషి చేయాలని సూచించారు. రాష్ట్ర ప్రభుత్వం అత్యంత ప్రతిష్టాత్మకంగా నిర్వహిస్తున్న ప్రజా సమస్యల పరిష్కార వేదిక కార్యక్రమం ద్వారా వచ్చే ప్రతి అర్జీపైన ప్రత్యేకంగా దృష్టి సారించాలని, ప్రతి సమస్యకు నాణ్యమైన పరిష్కారం చూపాలని కలెక్టర్ డాక్టర్ జి లక్ష్మీశా అధికారులను ఆదేశించారు. కలెక్టర్ లక్ష్మీశా సోమవారం కలెక్టరేట్లోని శ్రీ పింగళి వెంకయ్య సమావేశ మందిరంలో జరిగిన పీజీఆర్ఎస్ కార్యక్రమం ద్వారా ప్రజల నుంచి అర్జీలు స్వీకరించారు. మొత్తం 98 అర్జీలు రాగా వీటిలో పురపాలక, పట్టణాభివృద్ధి శాఖకు సంబంధించి 29 అర్జీలు, రెవెన్యూకు సంబంధించి 21, పోలీసు శాఖకు 12, పంచాయతీరాజుకు 9 వచ్చాయి. డిఆర్డీఏకు 8, పౌర సరఫరాలు, ఏపీఎస్ఆర్టీసీలకు 3 చొప్పున, విద్యా, విద్యుత్ శాఖలకు 2 చొప్పున అర్జీలు వచ్చాయి. వ్యవసాయం, గ్రామీణ నీటి సరఫరా, రవాణా, బీసీ సంక్షేమం, ఇరిగేషన్, కాలుష్య నియంత్రణ, కార్మిక, రిజిస్ట్రేషన్ అండ్ స్టాంప్స్, ఆర్ఎండ్బి శాఖలకు ఒక్కో అర్జీ వచ్చాయి. ఈ సందర్భంగా కలెక్టర్ లక్ష్మీశా మాట్లాడుతూ క్షేత్రస్థాయి అధికారులతో సమన్వయం చేసుకుంటూ జిల్లా స్థాయి అధికారులు నిర్దేశ గడువులోగా అర్జీల పరిష్కారానికి కృషి చేయాలని ఆదేశించారు. అర్జీలు రీఓపెన్ కాకుండా చూడాలని, అర్జీదారులకు సకాలంలో సమాచారం అందిస్తూ పారదర్శకత పాటించాలని, ప్రజల విశ్వాసాన్ని నిలబెట్టే విధంగా వ్యవహరించాలని కలెక్టర్ లక్ష్మీశా స్పష్టం చేశారు. కార్యక్రమంలో కలెక్టరేట్ ఏఓ ఎస్ శ్రీనివాసరెడ్డి, వివిధ శాఖల అధికారులు పాల్గొన్నారు. విజయవాడ నగరంలో వీధి వ్యాపారుల కోసం గ్రీన్, అంబర్, రెడ్ జోన్లను ఖరారు చేసి తుది నివేదిక సమర్పించాలని కమిషనర్ ధ్యానచంద్ర అధికారులను ఆదేశించారు. వారం రోజుల్లో వ్యాపారుల సర్వే పూర్తి చేసి వారికి పీఎం స్వనిధి రుణాలపై అవగాహన కల్పించడంతో పాటు లైసెన్స్ తప్పనిసరి చేయాలని సూచించారు. వ్యాపారుల సమస్యల పరిష్కారానికి టౌన్ వెండింగ్ కమిటీ సమన్వయంతో పనిచేయాలని ఈ సందర్భంగా స్పష్టం చేశారు. జోన్లను నిర్ధారించి నివేదికను సమర్పించాలని విజయవాడ నగరపాలక సంస్థ కమిషనర్ ధ్యానచంద్ర అన్నారు. సోమవారం మధ్యాహ్నం ప్రధాన కార్యాలయంలోని తన ఛాంబర్లో స్ట్రీట్ వెండింగ్ కమిటీ సమీక్షా సమావేశాన్ని నిర్వహించారు. ఈ సమావేశంలో కమిషనర్ మాట్లాడుతూ వీధి వ్యాపారస్తులు వ్యాపారం చేసుకునేందుకు గ్రీన్, అంబర్, రెడ్ జోన్ల నిర్ధారణ ఇప్పటికే వీధి వ్యాపారస్తులు, ప్రజాప్రతినిధులు, ట్రాఫిక్ పోలీసు వారి సమన్వయంతో తయారు చేసినందున ఏమన్నా లోపాలు ఉన్నా మార్పు చేర్పులకు ఉన్న తుది నివేదికను కమిటీ సమక్షంలో చర్చించి తమకు సమర్పించాలని అధికారులను ఆదేశించారు. వీధి వ్యాపారస్తుల సర్వే ఈ వారంలో పూర్తి చేయాలని, వీధి వ్యాపారస్తులకు స్వానిధి లోన్ల గురించి కేవలం అవగాహన కల్పించడమే కాకుండా వారు సద్వినియోగం చేసుకునేలా చర్యలు తీసుకోవాలని, లైసెన్స్ లేని వీధి వ్యాపారస్తులు వీధిలో వ్యాపారం చేయకూడదని అన్నారు. వీధి వ్యాపారస్తులకు ఎటువంటి సమస్యనైనా కమిటీ సభ్యులు తమ వద్దకు తీసుకురావచ్చని, ఎటువంటి సమస్యనైనా పరిష్కరించే దిశగా టౌన్ వెండింగ్ కమిటీ సభ్యులు వివరిస్తారని తెలిపారు. వీధి వ్యాపారస్తుల కమిటీ సభ్యులు వీధి వ్యాపారస్తులకు సంబంధించిన ఎటువంటి సమస్యనైనా కమిటీలో చర్చించి కమిటీ తీసుకున్న నిర్ణయాలను వీధి వ్యాపారస్తులకు తెలియచేయాలని కమిషనర్ తెలిపారు. ఈ సమావేశంలో ప్రాజెక్ట్ ఆఫీసర్ ఎం విజయలక్ష్మి, చీఫ్ మెడికల్ హెల్త్ ఆఫీసర్ డాక్టర్ కె అర్జున్రావు, చీఫ్ సిటీ ప్లానర్ కె సంజయ్ రత్నకుమార్, జోనల్ కమిషనర్లు ప్రభుదాస్, కె షమ్మి, డీసీపీ చంద్రబోస్, ఏసీపీలు రాంబాబు, మోహన్ బాబు, బ్రాంచ్ మేనేజర్ ఎం సుధాకర్, కమిటీ సభ్యులు అయిన వీధి వ్యాపారస్తులు ఎల్వి మూర్తిరావు చిప్పడ, వడ్లమూడి శ్రీనివాస్, నాగ వెంకట బాలకృష్ణ, షేక్ సబీర్, బొమ్మిశెట్టి జగన్మోహన్ రావు, కంకిపాటి రత్నకుమారి, పిల్లి నాగమల్లేశ్వరి తదితరులు పాల్గొన్నారు.
విజయవాడ నగరంలోని పబ్లిక్ టాయిలెట్ల నిర్వహణలో కార్మికులకు అన్యాయం జరుగుతుందని సిపిఎం నేత దోనిపూడి కాశీనాథ్ ఆరోపించారు. కాంట్రాక్టర్లు కార్మికులకు వేతనాలు ఇవ్వకపోగా రిపేర్లు, కరెంటు బిల్లులు, ఫినాయిల్ వంటి మెయింటెనెన్స్ ఖర్చులన్నీ కార్మికులపైనే రుద్దుతున్నారని అన్నారు. కాంట్రాక్టర్ వ్యవస్థను రద్దు చేసి ఏ టాయిలెట్ను నిర్వహిస్తున్న కార్మికులకు ఆ టాయిలెట్నే నేరుగా అప్పగించాలని ఆయన డిమాండ్ చేశారు. విజయవాడ నగరంలోని పబ్లిక్ టాయిలెట్ల నిర్వహణలో కార్మికులకు అన్యాయం జరుగుతోందని సిపిఎం నేత దోనేపూడి కాశీనాథ్ ఆరోపించారు. ఈ మేరకు పీజీఆర్ఎస్లో అధికారులకు ఫిర్యాదు చేశారు. ఈ సందర్భంగా కాశీనాథ్ మాట్లాడుతూ నగరపాలక సంస్థ పరిధిలోని 66 పబ్లిక్ టాయిలెట్ల కాంట్రాక్టు గడువు ముగిసినప్పటికీ సదరు కాంట్రాక్టరు అక్రమంగా కొనసాగుతూ కార్మికులకు వేతనాలు ఇవ్వకపోగా రిపేర్లు, కరెంటు బిల్లులు, ఫినాయిల్ వంటి మెయింటెనెన్స్ ఖర్చులన్నీ కార్మికులపైనే రుద్దుతున్నారని అన్నారు. పైగా ప్రతి నెల ఒక్కో టాయిలెట్ నుండి 9,000 రూపాయలు వసూలు చేస్తున్నారని కాశీనాథ్ మండిపడ్డారు. దీని ద్వారా కాంట్రాక్టర్కు నెలకు 25 లక్షలకు పైగా ఆదాయం వస్తోందని, కానీ క్షేత్రస్థాయిలో పనిచేసే వారికి మాత్రం అన్యాయం జరుగుతోందని ఆయన విమర్శించారు. ఈ నేపథ్యంలో గత 15 ఏళ్లుగా టాయిలెట్లను నమ్ముకుని జీవిస్తున్న కార్మికులు, మహిళా డ్వాక్రా గ్రూప్ సభ్యులకు అన్యాయం జరుగుతోందని అన్నారు. కాంట్రాక్టర్ వ్యవస్థను రద్దు చేసి ఏ టాయిలెట్ను నిర్వహిస్తున్న కార్మికులకు ఆ టాయిలెట్నే నేరుగా అప్పగించాలని వారు డిమాండ్ చేశారు. మొత్తం 66 టాయిలెట్ల మీద వీళ్ళకి వస్తామన్నటువంటి ఇన్కము కాంట్రాక్టర్కి 25 లక్షల రూపాయల పైన ఇన్కమ్ వస్తూ ఉంది. వీళ్ళకి కనీసం లోపల పెనాయిల్ కానీ ఇంకోటి కానీ కొనిచ్చేటువంటి పరిస్థితి లేదు. దాని ఖర్చు వీళ్ళే పెట్టుకోవాలి, వీళ్ళే చేయాలి, వీళ్ళే మెయింటైన్ చేసుకోవాలి. వీళ్ళకి వచ్చేటువంటిది రోజుకి ఇంత అని చెప్పనేటువంటిది కనీసమైనటువంటి కమిషన్ కూడా వీళ్ళకి దక్కనిచ్చేటువంటి పరిస్థితి లేదు. వాళ్ళు పబ్లిక్ ఇచ్చేటువంటి డబ్బుల్లో కూడా వాడు వాటా తీసుకెళ్ళిపోతున్నాడు. కార్పొరేషన్ దగ్గరేమో తనకు రావాల్సినటువంటి రాయితీ పొందుతూ ఉన్నాడు. కాలపరిమితి అయిపోయింది, కాంట్రాక్టర్ కాలపరిమితి అయిపోయింది. అయినా ఒక రిప్రజెంటేషన్ పెట్టి అనామతిగా, అనాథరైజ్డ్గా ఇక్కడ కాంట్రాక్టర్గా చలామణి అవుతూ ఉన్నటువంటి నేపథ్యంలో ఈరోజు పబ్లిక్ టాయిలెట్స్కి సంబంధించినటువంటి వర్కర్స్ అందరూ, అందుట్లో పనిచేసేటువంటి స్టాఫ్ అంతా పీజీఆర్ఎస్లో రిప్రజెంట్ చేయడానికి వచ్చారు. వాళ్ళు ఇచ్చినటువంటిది, వాళ్ళ డిమాండ్ ఒకటే, వాళ్ళ కోరిక, న్యాయమైనటువంటి కోరిక ఒకటే. వాళ్ళు అడుగుతూ ఉన్నది, ఎవరు ఏ టాయిలెట్ అయితే మెయింటైన్ చేసుకుంటా ఉన్నారో ఆ టాయిలెట్కి సంబంధించినటువంటిది వాళ్ళు వీళ్ళకే అప్పచెప్తే, కాంట్రాక్టుతో సంబంధం లేకుండా వీళ్ళకే ఇచ్చేటట్టయితే మేమే కార్పొరేషన్కి డబ్బులు కడతాం, మేమందరూ డ్వాక్రా గ్రూపులకి చెందినటువంటి వాళ్ళమే అని చెప్పనేది ఆ మహిళలు కానీ పురుషులు కానీ అందుట్లో పనిచేసేటువంటి వాళ్ళు కానీ వాళ్ళు అడుగుతూ ఉన్నారు. అందుకని ఖచ్చితంగా కమిషనరు, కార్పొరేషను ఆలోచించి వెంటనే స్పందించాల్సినటువంటి అవసరం ఉంది. అనంతరం కార్మికులు మాట్లాడుతూ కాంట్రాక్టర్కు ప్రభుత్వం చెల్లించినట్లే తాము కూడా కార్పొరేషన్కు నిర్ణీత రుసుము చెల్లిస్తామని, తద్వారా సంస్థకు ఆదాయం రావడంతో పాటు కార్మికుల బతుకులు బాగుపడతాయని పేర్కొన్నారు. వీఎంసీ స్పందించి తమకు న్యాయం చేయాలని, కాంట్రాక్టు పద్ధతిని తొలగించి తమకు స్వయం ప్రతిపత్తి కల్పించాలని కోరారు. 10-15 సంవత్సరాల నుంచి మేము టాయిలెట్లో పనిచేస్తున్నాము. ప్రతి టాయిలెట్ని మెయింటైన్ చేయడానికి కానీ వీఎంసీ వాళ్ళు కాంట్రాక్టర్ని ఏర్పాటు చేశారు. ఆ కాంట్రాక్టర్ గారు 10 సంవత్సరాల నుంచి అంటే ఒకే అతను చేయట్లేదు, ప్రతి 2 సంవత్సరాలకు ఒకసారి కాంట్రాక్టర్ మారుతూ ఉన్నారు. ఏ కాంట్రాక్టర్ వచ్చినా కానీ మాకు జీతాలు కానీ, మెటీరియల్స్ కానీ, రిపేర్లు చేయించడం కానీ ఏమీ జరగడం లేదు. ఏ కాంట్రాక్టర్ వచ్చినా రూపాయి అయితే చూసుకుని వెళ్ళిపోతున్నాడే కానీ మెయింటెనెన్స్ అయితే సరిగ్గా చేయటం లేదు. మేము దానికి చాలా ఇబ్బందులు పడుతున్నాం. అదేవిధంగా సార్ చెప్పిన విధంగా మా టాయిలెట్లు మాకు అప్పచెప్తే మేము డిపార్ట్మెంట్కి ఇంతని కట్టి, కాంట్రాక్టర్ గారు ఎలా అయితే సంవత్సరానికి ఇంతని అమౌంట్ వీఎంసీకి చెల్లిస్తున్నారో మేము కూడా అదే విధంగా చెల్లించి మా టాయిలెట్ మేమే మెయింటైన్ చేసుకుంటామని. కృష్ణా జిల్లా నందివాడ మండలం పెదలింగాల గ్రామంలో అక్రమంగా చేపల చెరువులు తవ్వుతున్నారంటూ ఆ గ్రామ రైతులు, ప్రజలు మచిలీపట్నంలోని జిల్లా కలెక్టరేట్ వద్ద భారీ నిరసన చేపట్టారు. ఎటువంటి అనుమతులు లేకుండా, కనీసం సమాచారం కూడా ఇవ్వకుండా రాత్రికి రాత్రే పొలాల్లోకి యంత్రాలను తీసుకొచ్చి తవ్వకాలు జరుపుతున్నారని రైతులు ఆరోపించారు. ఇప్పటికే గ్రామంలో తాగునీటి సమస్య తీవ్రంగా ఉందని, ఈ చెరువుల వల్ల భూగర్భ జలాలు కలుషితమై పంట పొలాలు దెబ్బతింటాయని వారు ఆవేదన వ్యక్తం చేశారు. గతంలో వరదలు వచ్చినప్పుడు తమ గ్రామం 15 రోజుల పాటు నీటిలోనే మునిగిపోయిందని, అప్పుడు ఎవరూ ఆదుకోలేదని, ఇప్పుడు ఈ అక్రమ తవ్వకాల వల్ల భవిష్యత్తులో వరద ముప్పు మరింత పెరుగుతుందని గ్రామస్తులు ఆందోళన వ్యక్తం చేశారు.
మాకున్నాయన్ని తూర్పు పక్కన చెరువులేనండి. ఇప్పుడు పనమట పక్కే కొంచెం మంచి పంటలు పండుతున్నాయి. ఆ పండే పంటలు కూడా మరి చెరువులు తవ్వాలనేసి మిషన్లు దించారు. ఆ మిషన్లు దించడం మాకు ఇష్టం లేదు. పర్మిషన్ ఇచ్చారో లేదో మాకు తెలియదు. మా గ్రామానికి ఒకరు తెలియజేయకోకుండా రేత్రి మిషన్లు దించేసి తవ్వుతున్నారు. మాకెవరికి ఇష్టం లేదు. ఆ చెరువులు తవ్వటం ఆపాలి. మేమెవరం కూడా ఈ ఉద్యమం ఆపము. ప్రతి ఒక్కరు కూడా మేము పోరాడుతూనే ఉంటాము. గ్రామం పాడైపోతుంది. మాకు ఇప్పటికే మంచినీళ్ళు లేవు. మొన్న వరద వచ్చి 15 రోజులు 16 రోజులు మేము వరదలో ఉండిపోయాము. అటువంటి సమయంలో కూడా మమ్మల్ని ఎవరు ఆదుకోలేదు. మరి మేము ఆ నీళ్ళలోనే పిల్లల్ని పెట్టుకుని పాములు అవి వచ్చినా సరే మేము అట్టాగే అల్లాడుకుంటా ఉన్నాం. మా ఊరికి ఉన్న మంచినీళ్ళు ఈ నీరు తాగకుండా మేము జీవనం గడుపుతున్నాము. ఈ నీరు తాగటానికి మేము బతకటానికా సావటానికా ఈ నీరు మీరు ఒకసారి అర్థం చేసుకోండి. రాష్ట్రంలో విభిన్న వాతావరణ పరిస్థితులు మరో 3 రోజులు కొనసాగే అవకాశం ఉందని రాష్ట్ర విపత్తుల నిర్వహణ సంస్థ ఎండీ ప్రఖర్ జైన్ తెలిపారు. మంగళవారం మన్యం, అల్లూరి, పోలవరం, విశాఖ, అనకాపల్లి, కాకినాడ, కోనసీమ, తూర్పుగోదావరి జిల్లాల్లో అక్కడక్కడ పిడుగులతో కూడిన తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉందన్నారు. ఉరుములతో కూడిన వర్షం పడేటప్పుడు పొలాల్లో పనిచేసే రైతులు, కూలీలు, పశు కాపరులు చెట్ల కింద నిలబడరాదని హెచ్చరించారు. రాష్ట్రంలో విభిన్న వాతావరణ పరిస్థితులు మరో 3 రోజులు కొనసాగే అవకాశం ఉందని రాష్ట్ర విపత్తుల నిర్వహణ సంస్థ ఎండీ ప్రఖర్ జైన్ తెలిపారు. కొన్ని ప్రాంతాల్లో ఎండ తీవ్రత, మరికొన్ని ప్రాంతాల్లో పిడుగులతో కూడిన వర్షాలు ప్రభావం చూపుతాయని వెల్లడించారు. విదర్భ నుండి తెలంగాణ, రాయలసీమ, తమిళనాడు మీదుగా కొమోరియన్ ప్రాంతం వరకు ద్రోణి కొనసాగుతుందని ఏపీ ఎస్డీఎంఏ ఎండీ ప్రఖర్ జైన్ తెలిపారు. దీని ప్రభావంతో మంగళవారం మన్యం, అల్లూరి, పోలవరం, విశాఖ, అనకాపల్లి, కాకినాడ, కోనసీమ, తూర్పుగోదావరి జిల్లాల్లో అక్కడక్కడా పిడుగులతో కూడిన తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉందన్నారు. అలాగే శ్రీకాకుళం, విజయనగరం, పశ్చిమ గోదావరి, చిత్తూరు, తిరుపతి జిల్లాల్లో అక్కడక్కడా పిడుగులతో కూడిన తేలికపాటి వర్షాలు కురిసే అవకాశం ఉందన్నారు. రైతులు వ్యవసాయ పనుల్లో తగిన జాగ్రత్తలు తీసుకోవాలని సూచించారు. ఉరుములతో కూడిన వర్షం పడేటప్పుడు పొలాల్లో పనిచేసే రైతులు, కూలీలు, పశు కాపర్లు చెట్ల కింద నిలబడరాదని హెచ్చరించారు. మరోవైపు కొన్ని జిల్లాల్లో అక్కడక్కడ ఎండ ప్రభావం చూపే అవకాశం ఉందన్నారు. ఎండ తీవ్రత, ఒక్కపోత పట్ల ప్రజలు తగిన జాగ్రత్తలు తీసుకోవాలని సూచించారు. సోమవారం కృష్ణా జిల్లా పెద్దపారుపూడిలో 43.9 డిగ్రీలు, ఎన్టీఆర్ జిల్లా విజయవాడ తూర్పులో 43.1 డిగ్రీ, నంద్యాల జిల్లా దోర్నిపాడులో 42.9 డిగ్రీలు, మార్కాపురం జిల్లా పెద్దదోర్నాల, నెల్లూరు జిల్లా గూడూరు, శ్రీకాకుళం జిల్లా తామడలో 42.7 డిగ్రీలు, వైఎస్ఆర్ కడప జిల్లా జమ్మలమడుగులో 42.6 డిగ్రీలు, ఏలూరు జిల్లా ధర్మాజిగూడెంలో 42.2 డిగ్రీలు, కర్నూలు జిల్లా మంత్రాలయంలో 42 డిగ్రీలు, అనంతపురం జిల్లా తెర్నపల్లిలో 41.9 డిగ్రీలు, అలాగే పల్నాడు జిల్లా అమరావతిలో 41.8, చిత్తూరు జిల్లా తవనంపల్లిలో 41.6, గుంటూరులో 41.3, ప్రకాశం జిల్లా మర్రిపూడిలో 41.3 డిగ్రీల గరిష్ట ఉష్ణోగ్రతలు నమోదైనట్లు పేర్కొన్నారు. 28 జిల్లాలకు గాను 16 జిల్లాల పరిధిలోని 74 మండలాల్లో ఎండ తీవ్ర ప్రభావం చూపి 41 డిగ్రీలకు పైగా ఉష్ణోగ్రతలు నమోదైనట్లు తెలియజేశారు. ఈ వార్త ఇంతటితో సమాప్తం. మరో బులెటిన్తో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్కారం.